కేంద్ర ఎన్నికల సంఘం తన పరిధి దాటి వ్యవహరిస్తూ కొన్ని రాష్ట్రాలు పార్టీలపై వివక్ష చూపుతోందని తెదేపా నేతలు విమర్శించారు. దీనిపై సీఈసీ సమాధానం చెప్పాలన్నారు. జగనాసురుడిని ఓటు అని ఆయుధంతో అంతమొందించాలని ప్రజలకు సూచించారు. ఏదైతే ఏప్రిల్ 11 ఎన్నికల్లో బ్యాలెట్కి ఒకప్పుడు మహిషాసురుణ్ణి అమ్మవారు అంతమొందించింది. కానీ ఈ జగనేశ్వరుణ్ణి ఓటు అనే ఆయుధంతో ఏప్రిల్ 11న ఈ జగనేశ్వరుడికి వ్యతిరేకంగా ఓటేసి మే 23న వచ్చే ఎన్నికల ఫలితాలతో ఆ రోజు మహిషాసురుడిని అంతమొందించిన రోజు దసరా పండుగ ఎలాగైతే వచ్చిందో మే 23న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జగనేశ్వరుడి ఓటమి ఒక పండగ దినంగా రావాలి. ఈనాడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాని పరిధి దాటి వ్యవహరిస్తూ ఉన్నది. రాష్ట్రాల పైన కొన్ని పార్టీల పైన కర్ర పెత్తనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎవరు ఈ ఎలక్షన్ కమిషన్ ను ప్రభావితం చేస్తున్నారు? ఎవరికి సమాధానం చెప్పకూడనంత పెద్దదేమి కాదు ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మోడీ చేతిలో కీలుబొమ్మగా మారిందని నేనంట. కాదు అని సమాధానం చెప్పే ధైర్యం ఉన్నదా అని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తున్నా. సమాధానం చెప్పాల్సిన అవసరం మీద ఉందని. ఎలక్షన్ కమిషన్ కూడా స్వతంత్రంగా కనబడటమే కాదు, స్వతంత్రంగా వ్యవహరించాలి. రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్సీపీ విజయసాయిరెడ్డి A2 విచారణ కూడా జరపకుండా వారు ఇచ్చినటువంటి ఫిర్యాదుల మీద స్పందిస్తున్నారంటే ఏ విధమైన సంకేతాలు ఇస్తా ఉన్నారు? కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఒత్తిడా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఏమన్నా వారు ప్రలోభాలకి లోనయ్యి పైన ఉన్నటువంటి వారి ఆనంద డోలికల్లో నింపాలనే ఉద్దేశంతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారా అనేటటువంటి సమస్య కూడా ఉత్పన్నమవుతుంది. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో, ప్రమాదకరమైన పరిస్థితుల్లో భారత ప్రజాస్వామ్యాన్ని నెట్టివేయబడుతుంటే, రాజ్యాంగ హక్కుల్ని పట్టపగలే కూని చేయబడుతుంటే చూస్తూ చోద్యం చూడటానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదు. న్యాయబద్ధంగా ఎదుర్కోవడానికే ముందుకు వెళ్తాం.